మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 28న వైజాగ్ లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీల VA పై ఫ్లాట్ 10% తగ్గింపు. నో మేకింగ్ చార్జెస్. ఏపీకి పూర్వ వైభవం రావాలంటే అంతా సహకరించాలన్నారు సీఎం చంద్రబాబు. ఇచ్చిన మాట ప్రకారం మార్కాపురం, పోలవరంని జిల్లాలుగా చేశామన్నారు. రాయలసీమని హార్టికల్చర్ హబ్గా మారుస్తామన్నారు. ఈ వారం జరిగిన కేబినెట్ భేటీలో ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ శాఖ ఏర్పాటు చేయనుంది. క్షేత్రస్థాయిలో చక్కగా పనిచేస్తూ ప్రజల మెప్పు పొందిన ఉద్యోగులను గుర్తించి ప్రోత్సహిస్తామన్నారు సీఎం చంద్రబాబు. సీఎం చంద్రబాబు ఈ వారం మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పర్యటించారు. 456 కోట్లతో చేపట్టనున్న వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులకు గంటవానిపల్లిలో శంకుస్థాపన చేశారు. రైతులతో కలిసి ఫీడర్ కెనాల్ పనుల్ని పరిశీలించి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు నమూనా పరిశీలన తర్వాత పనులపై అధికారులతో రివ్యూ చేశారు. వెలిగొండ టన్నెళ్ల పనులతో పాటు క్షేత్రస్థాయిలో పనులు జరుగుతోన్న వేర్వేరు ప్రాంతాల్లోని అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం మాట్లాడారు. మార్కాపురం ప్రజావేదిక సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. వెలిగొండ ప్రాజెక్టుకు తానే శంకుస్థాపన చేశానని, పూర్తి చేసే అవకాశం కూడా తనకే వచ్చిందని చెప్పారు. రైతులు పండ్ల తోటలు పెట్టేలా ప్రోత్సహిస్తామని, మార్కాపురాన్ని ఉద్యానవనంగా మారుస్తామని తెలిపారు చంద్రబాబు. రాయలసీమలో హార్టికల్చర్కు ప్రాధాన్యత ఇస్తున్నామని, ఈ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్గా మారుస్తామని అన్నారు సీఎం. 1300 కోట్లతో మార్కాపురం జిల్లాలో ప్రతి ఇంటికి నల్లా ఇస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రానికి పునర్వైభవం రావాలంటే అంతా సహకరించాలన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మార్కాపురం, పోలవరాన్ని జిల్లాలుగా చేశామన్నారు. పండ్ల తోటలు మన రాష్ట్రంలో బ్రహ్మాండంగా పండిస్తున్నాం. నేను ఎప్పుడొచ్చినా మీ ఆదాయం పెంచే మార్గమే ఆలోచిస్తాను. అందుకని రాయలసీమ మార్కాపూర్ వరకు 9 జిల్లాల్లో హార్టికల్చర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నా. ఒక పెద్ద ప్రాజెక్టు తీసుకొస్తాం. ప్రతి ఒక్క రైతుని పండ్ల తోటలు పెట్టుకునేట్టుగా మార్కాపూర్ జిల్లా ఉద్యానవనంగా తయారు చేసే బాధ్యత మాది. సిద్ధమా తమ్ముళ్ళు? మీరు అడుగుతున్నా. ప్రపంచానికి రాయలసీమ హార్టికల్చర్ హబ్గా, ఉద్యానవనంగా తయారు చేస్తాం. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ శాఖ ఏర్పాటు చేయనుంది. ఈ వారం జరిగిన కేబినెట్ భేటీలో మొత్తం 55 ఎజెండా అంశాలపై మంత్రివర్గం చర్చించింది. కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, చీరాల, తిరుపతి, సత్యసాయి జిల్లాల్లో టూరిజం ప్రాజెక్టులకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అలాగే సోలార్, హైడ్రో, హైబ్రిడ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు పచ్చజెండా ఊపింది. ఇక రాజమండ్రిలో కల్తీ పాలు, శ్రీకాకుళంలో డయేరియా ఘటనల్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఇలాంటివి రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. విశాఖలో 2387 కోట్లతో నిర్మించే సెమీ కండక్టర్ పరిశ్రమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొల్లేరు అభయారణ్య సరిహద్దుల ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. శ్రీకాకుళంలో డయేరియా ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వారం రివ్యూ చేశారు. క్షేత్రస్థాయిలో అందుతోన్న వైద్యంపై ఆరా తీశారు. శ్రీకాకుళం నగరంలో రోడ్ రిపేర్ పనుల కారణంగా మంచినీటి పైప్ లైన్లు దెబ్బతిని డయేరియా వ్యాపించిందని అధికారులు సీఎంకు తెలిపారు. తాగునీటి కాలుష్యం జరగకుండా క్లోరినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని, మురుగునీటి కాలువల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ప్రజలు భయాందోళనకు గురికాకుండా అవగాహన కల్పించాలని, క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి బాధితులకు ధైర్యం చెప్పాలని ఆదేశించారు. ప్రభుత్వ
ప్రభుత్వ సేవలను సులభతరం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఉద్యోగులు, అధికారులు పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై ఈ వారం సమీక్షించారు. క్షేత్రస్థాయిలో చక్కగా పనిచేస్తూ ప్రజల మెప్పు పొందిన ఉద్యోగులను గుర్తించి ప్రోత్సహిస్తామన్నారు. బాగా పనిచేస్తున్న ఉద్యోగులకు అప్రిసియేషన్ లెటర్లు ఇవ్వడమే కాకుండా వారి వ్యక్తిగత రికార్డులలో కూడా వీటిని నమోదు చేయాలని ఆదేశించారు.